వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమ స్కంధంలో మనం 14వ అధ్యాయంలో ఉన్నాం. సంసార అరణ్యము యొక్క స్పష్టీకరణ. సహోవాచ ఏష దేహాత్మమానినాం సద్వాది గుణ విశేష వికల్పిత కుశల సమవహార వినిర్మిత వివిధ దేహా బలిభిః వియోగ సంయోగాది అనాది సంసారానుభవశ్చద్వారభూతేన షడింద్రియ వర్గేణ తస్మిన్ దుర్గాద్భవద్ అసుగమే అధ్వన్యాపతిత ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకోయం యథా వణిక్సార్థో అర్ధపరస్వదేహ నిష్పాదీత కర్మానుభవ శ్మశానవద్. అశివతమాయాం సంసారాటవ్యాం గతో నాద్యాపి విమల బహు ప్రతియోగే హస్తత్తాపోపశమనీం హరిగురుచరణారవింద మధుకరాను పదవీమవరుంధే యస్యాముఖవా ఏతే షడింద్రియనామానః కర్మణాదస్య వయేవతే. శుకమహర్షి అన్నాడు, పరీక్షిత్ మహారాజా, ఈ జీవుల సముదాయమే వర్తకుల దళము. వీరు దేహమే ఆత్మయను భ్రాంతితో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అకర్మల ఫలములు పుణ్యము పాపము మిశ్రము అని 3 విధములుగా నుండును. పుణ్యఫలముగా సత్వగుణ ప్రధానముకు దేవతాదేహములు, పాపముల ఫలితముగా తమోగుణ ప్రధానముకు వృక్ష పశు పక్షాదుల దేహములు, మిశ్రమ ఫలముచే రజోగుణ ప్రధానములకు మానవుల దేహములు జీవులకు ప్రాప్తించును. పుట్టుకచే దేహములతో సంయోగము మరణంతో వియోగము పరంపరగా సంభవించుచునేయుండును. మనస్సు యొక్క ప్రేరణచే 5 జ్ఞానేంద్రియముల ద్వారా భోగానుభవములకై జీవులు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కనుక 5 జ్ఞానేంద్రియములు మనస్సు అను 6 సంసార అరణ్యమునకు ద్వారములు. భగవంతునకు వశవర్తిని అయిన మాయచే ఈ 6 ఇంద్రియములు జీవుని సంసారారణ్యములో పడవేయును. ఆ అడవిలో పడి తిరుగుతున్న జీవుడు ధనవ్యామోహముచే వివిధ కర్మలను చేయుచుండును. అతడు ఎన్నడూను శ్రీహరి యొక్క గురువు యొక్క పాదములను ఆశ్రయింపడు. కానీ అట్లు ఆచరించుట వలననే అతని పాపతాపములు అన్యును నశించును. పరోక్షంగా జీవులను వర్తక సమూహముతో 6 ఇంద్రియములను దోపిడి దొంగలతో పోల్చుట జరిగినది. తత్యథా పురుషస్య ధనం యత్కించిత్ ధర్మౌపైకం బహుకృచ్ఛ్రాధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణో యోసౌ ధర్మస్థం తు సాంపరాయ ఉదాహరంతి తద్ధర్మ్యం ధనం దర్శన స్పర్శన శ్రవణ
ఆస్వాదనావఘ్రాణ సంకల్ప వ్యవసాయ గృహ గ్రామ్యోపభోగేన పునాథస్యాజితాత్మనో యథా సాధశ్చ విలుంపంతి. జీవులు కష్టపడి సంపాదించిన ధనమును ధర్మకార్యములకై వినియోగింపవలయును, పరులకై వినియోగింపవలయును. పరమపురుషుడైన భగవంతుని ఆరాధించుట జీవునకు పరమధర్మము, అదే అతనికి పరలోకముల శ్రేయస్సును కూర్చును. కానీ మానవుని బుద్ధి అనడి వివేకహీనుడకు సారథికి వశమైన మనస్సు వారిని అధర్మ మార్గములకు మళ్లించును. అప్పుడు ధర్మకార్యములకు వినియోగింపవలసిన ధనమును జీవుని ఇంద్రియములు చూచుట, స్పృశించుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రాణించుట, సంకల్ప వికల్పములను చేయుట, నిశ్చయించుట అను వృత్తుల ద్వారా గృహస్థోచిత విషయ భోగములలో వినియోగించును. అరచయత్ర కౌటుంబికాదారా పత్యాదయో నామ్నా కర్మణా వృకసృగాలా ఏవ అనిక్షతోపి కదర్యశ్చ కుటుంబిన ఉరణకవత్ సంరక్షమాణం నశతోపి హరంతి. భార్యాపుత్రులు మొదలగు కుటుంబ సభ్యులు తమ చేష్టలచే సాక్షాత్తు తోడేళ్ల వలె నక్కల వలె ప్రవర్తిస్తారు. లోభి అయిన కుటుంబ యజమాని యొక్క ధనమును అతని సమ్మతి లేకుండాను అతడు చూచుచుండగానే వారు గుంపులో సురక్షితముగా ఉన్న గొర్రెను తోడేలు వలె లాగికొందురు. యథా శనువత్సరం కృష్యమాణమప్యదగ్ధ బీజం క్షేత్రం పునరేవాపన కాలే గుల్మతృణ వీరుద్భిర్గర్వహరమివ భవత్యేవమేవ గృహాశ్రమః కర్మక్షేత్రం యస్మిన్ హి కర్మాణ్యుత్సీదంతి యదయం కామకరండ ఏష అవసతః. తత్ర గతో దంశమశక సమాపసదైర్మనుజైశ్చలవశకుంతతస్కరమూషకాదిభిరుపరుధ్యమాన బహిః ప్రాణః క్వచిత్ పరివర్తమానోऽస్మిన్ అధ్వన్య విద్యా కామకర్మభిరుపరక్త మనసా అనుపపన్నార్థం నరలోకం గంధర్వనగరం ఉపపన్నమితి మిథ్యా దృష్టిరనుపశ్యతి. పొలంలోని కలుపు మొక్కల బీజములను అగ్ని ద్వారా తగులబెట్టనిచో ప్రతి సంవత్సరం ఆ పొలమును దున్నుచున్నప్పటికీ పంట వచ్చు సమయమునకు ఆ పొలమున లతలు గడ్డి పొదలు దట్టంగా పెరుగుతాయి. అదేవిధంగా కర్మభూమి అయిన ఈ గృహస్థాశ్రమమునందరి దుష్కర్మలు పూర్తిగా నిర్మూలింపనిచో మరల లతలు గడ్డి దుబ్బుల వంటి కోరికలు వృద్ధి చెందుచునే ఉండును. ఏలైన గృహము కోరికల పుట్ట కదా. గృహమునందు ఆసక్తి గలవానికి ధనధాన్యములే బహిప్రాణములు వాని ధనమునకై అడవీగలు దోమల వంటి నీచ పురుషులు వానిని బాధిస్తారు. ధాన్యమును మిడుతలు పక్షులు చోరులు ఎలుకలు మొదలగు వాటిచే పాడైపోవును. అజ్ఞానము కోరికలు కర్మలు మున్నగు వాటి కారణముగా ఈ మార్గమును సంచరించుచున్న వాని యొక్క చిత్తము కలుషితమవుతుంది. ఫలితంగా అప్పుడప్పుడు అతనిలో దృష్టి దోషం ఏర్పడగా ఈ మధ్యలోకము గంధర్వ నగరం వల్ల అసత్యమైనను సత్యముగా భాషిస్తుంది. మరల అన్నపానాదులు స్త్రీ సాంగత్యము మొదలగు వ్యసనములలో చిక్కుకొని అతడు ఎండమావుల వంటి విషయభోగముల వైపే పరుగు తీస్తూ ఉంటాడు. తత్ర చ క్వచిదాతపోదక నిభాన్ విషయానుపధావతి పాన భోజన వ్యవాయా దివ్యసనలోలుపః. క్వచిచ్చాశేష దోష నిషదనం పురీష విశేషం తద్వర్ణగుణ నిర్మితమతి సువర్ణముపాదిత్యగ్నికామకాతరైవోల్ముఖ పిశాచం. అప్పుడప్పుడు ఈ జీవుని బుద్ధి రజోగుణముచే ప్రభావితమగుచు సకల అనర్థములకును మూలమైన బంగారమునే సుఖసాధనములుగా భావించుచుండును. దానిపై గల పేరాసతో అడవిలో చలిబాధకు తట్టుకొనలేక కొరవిదయ్యమును అగ్నిగా భావించి దానివైపే పరుగెత్తుచుండునట్లు బంగారము కొరకు అరులు చాచుచుండును. అస కదాచిన్నివాస పానీయ ద్రవిణాజ్జనేకాత్మోపజీవనాభినివేశ ఏతస్యాం సంసారాటవ్యామితస్తతః పరిధావతి. క్వచిచ్చ వాచ్యోపమ్యయా ప్రమదయా ఆరోహమారోపితస్తత్కాల రజసా రజనీభూత ఇవా సాధు మర్యాదో రజస్ఫలాక్షోభి దిగ్దేవతాది రజస్ఫలమతిర్న విజానాతి. క్వచిత్ సహృద్ అవగత విషయవైతథ్య స్వయం పరాభిధ్యానేన విభ్రంచితస్మృతిస్తయైవ మరీచితోయ ప్రాయాం స్థానే వా విధావతి. క్వచిదులూకజిల్లీస్వనవదతి పరుష రభసాటోపం ప్రత్యక్షం పరోక్షం వారిపురాజకుల నిర్భర్సితేనాతి వ్యధిక్త కర్ణమూల హృదయ. శరీరమును కాపాడుట కొరకే గృహము, అన్నపానీయములు, ధనము మొదలగు వాటి అందరి అభినివేశముచి అప్పుడప్పుడు ఈ జీవుడు ఈ సంసార అరణ్యమును ఇటున్నట్టు పరుగులు తీస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సుడిగారుల వలె కనులలో దుమ్మును నింపడి స్త్రీధనిని తన ఒడిలో చేర్చుకొనును. అంతటా అతడు ఆమె యొక్క వ్యామోహములో పడి సత్పురుషుల మర్యాదను గూర్చి ఆలోచించడు.
ఆ సమయమున అతని నేత్రములు రజోగుణమనటి ధూళిచే నిండి ఉండుట వలన అతని బుద్ధి మలినమగును. అందువలన తన కర్మలకు సాక్షులైన దిగ్దేవతలను తెలుసుకొనలేడు. అప్పుడప్పుడు అతనికి ఈ విషయభోగములన్నీ మిచ్చయేనని తెలియవచ్చు. అయినను అనాది కాలము నుండి దేహాత్మ బుద్ధిని కలిగి ఉండుట వలన అతడు వివేకభ్రష్టుడై ఎండమావులు వంటి విషయభోగం వైపే పరుగెత్తుతూ ఉంటాడు. అప్పుడప్పుడు శత్రురాజులు అతని గుడ్లగూపల వలె ప్రత్యక్షముగను ఈల పురుగుల వలె పరోక్షముగను హృదయ విదారకములకు కఠోర వచనములను పలుకుచుందురు. కన్నశూలములైన వారి మాటల ప్రభావమున అతని మనస్సు కూడా వ్యధలోనకును. పూర్వ సుకృతములన్నీ నశింపగా వర్తకుడు బతికియున్నను మృతునితో సమానుడగును. సయదా దుగ్ధ పూర్వ సుకృతస్తదాకారస్కరతుండాద్య పుణ్యద్రుమలతా విశోధ సపానవతు ఉభయార్థ శూన్యద్రవిణాం జీవన్మృతాం స్వయం జీవన్ మ్రియమాణోపధావతి. అప్పుడు అతడు ఇతర లోభులను ఆశ్రయించును. వారు కూడా జీవన్మృతప్రాయులే. ఏలయన వారి ధనము కారస్కరము కాకి తొండ మొదలగు వృక్షవృక్షములు లతల వలెను విష జలపూరితములైన బావుల వలెను నిరుపయోగమును. అనగా వారి ధనములు ఇహమునకు గాని పరమునకు గాని పనికిరావు. ఏ కదా అసత్ప్రసంగాన్ని కృతమతిర్యుదక స్రోతస్థలనవదుభయతోపి దుఃఖతం పాషండమభియాతి. యదా తు పరమాధయాంధ్రాత్మనేనోపనమతి తదా హి పితృపుత్ర బహిష్మత పితృపుత్రాన్ వాస ఖలు భక్షయతి. ఒక్కొక్కప్పుడు అతడు వేదములను బ్రాహ్మణులను నిందించు దుష్టపురుషులతో సాంగత్యము చేయుట వలన అతని బుద్ధి భ్రష్టమవుతుంది. ఆ కారణమున నీరు లేని వావిలో పడిన వాని వల్ల ఇహపరలోకముల యందు యాతనలను కలిగించు పాషండ మతములను అనుసరిస్తాడు. ఇతరులను బాధించుట వలన కూడా అతనికి ఆహారం లభింపదు. అప్పుడు అతడు చేతిలో చిల్లిగవయు లేని తండ్రిని గాని కుమారుని గాని హింసించును. క్వచితా సాజ్యగృహం దావవత్ప్రియార్థ విధురమసుఖోదర్కం శోకాగ్నినా దక్ష్యమానో వృషం నిర్వేదముపగచ్చతి. క్వచిత్ కాల విషమిత రాజకుల రక్షసాపహృత ప్రియతం అధసన్నాసు ప్రమృతక ఇవ విగత జీవలక్షణాస్తే. కదాచిన్మనోరథోపగత పితృపితామహాద్య సత్యతిథి స్వప్న నిర్వృతి లక్షణమనుభవతి. క్వచిత్ గృహాశ్రమ కర్మచోదనాతిభర గిరిం నారు రుక్షమాణో లోకవ్యసనకర్షిత మనః కంటక శర్కరాక్షేత్రం ప్రవిశన్ నివసీదతి. క్వచిత్ చతుస్సహేన కాయాభ్యంతరవగ్నినా గృహీతసార స్వకుటుంబాయ కృత్యతి. స ఏవ పునర్నిద్రాజగరగృహీతోంధే తమసి మగ్నశూన్యారణ్యైవ శేతే నాన్యత్ కించన వేద శపైవాపవిద్ధః. ఒక్కొక్కప్పుడు అతడు కార్చిచ్చువలే దుఃఖమయమైన స్వగృహమునకు చేర్తాడు. అచ్చట అతనికి ప్రీతికరమైన పదార్థములు ఏవీనూ లభింపవు. అందువలన అతడు శోకాగ్నిలో సంతప్తుడవచ్చు మిగుల ఖిన్నుడవుతాడు. ఒక్కొక్కప్పుడు కాలుని వలె భయంకరులైన రాజభటులనేటి రాక్షసులు అతనికి ప్రాణప్రియమైన ధనమును అతని నుండి లాక్కుంటారు. అతడు ఆ స్థితిలో బతికి ఉన్నను మృతప్రాయుడవుతాడు. ఒక్కొక్కప్పుడు అతడు స్వప్న సదృశములైన పితృపితామహాదుల యొక్క బాంధవ్యములను సత్యములని భావిస్తాడు. ఆ బంధుత్వములన్నీను క్షణికములైన సుఖములనే కూర్చును. గృహస్థాశ్రములోనున్నవారు నిర్వహింపవలసిన కర్మలు తెంపులేనివి, బహు విస్తారమైనవి. వాటిని ఆచరించుటకై ప్రయత్నుటకు ఎత్తైన పర్వతము నికుడితో సమానము. జనులందరూనూ అట్టి కర్మలన్నీ ఆచరిస్తూ ఉంటారు. వారు ముళ్ళు కంకరరాళ్ళు గల మార్గముల యందు నడుచుచున్న వారి వలె బహు క్లేశములను అనుభవించవలసి ఉండును. అప్పుడప్పుడు తట్టుకొనలేని ఆగలి బాధకు శక్తిహీనుడై తన కుటుంబంలోని వారినే కోపగించుచుండును. స ఏవ పునర్నిద్రాజగరగృహీతోంధే తమసి మగ్నశూన్యారణ్యైవ శేతే నాన్యత్ కించన వేద శపైవాపవిద్ధః. అప్పుడప్పుడు అతడు నిద్రయనడి కొండ చిలువ బంధంలో చిక్కుపడతాడు. ఆ సమయంలో అజ్ఞానమనడి ఘోరాంధకారమున మునికి నిర్జనారణ్యంలో వదిలివేయబడిన శవమలే పడి ఉంటాడు. అప్పుడు అతనికి ఏ విషయము పోయినను స్పృహ ఉండదు. కచాచిద్ భగ్న మానసంశ్రో దుర్జన దందశూకైరలబ్ధ నిద్రాక్షణో వ్యధిత హృదయేనానుక్షీయమాణ విజ్ఞానోంధకూపేందవత్పతతి. ఈ జీవుడు ఇంతకు ముందు గర్భితమధ్య ఇతరులను బాధించుచుండెడివాడు. ఇప్పుడు దుర్జనులు అతనిని అవమానపరిచి గర్వమని అతని కోరికలను పీకివేయుదురు. అంతటా అతడు అశాంతికి లోనే నిద్ర కూడా పట్టని స్థితిని చేర్తాడు. అనుక్షణము అతని హృదయము పరితపించుచుండుట వలన వివేకమును కోల్పోవును. చివరకు గుడ్డివాని వలె అతడు నరకమనడి చీకటిలో బావిలో పడిపోవును.
కర్హిస్మచిత్ కామమధులవాన్ విచిన్వన్యదా పరదార పరద్రవ్యాన్యవరుంధానో రాజ్ఞా స్వామిభిర్వా నిహతపతత్యపారే నిరయే అథ చ తస్మాదుభయధాపి కర్మాస్మిన్నాత్మనః సంసారాపనముదాహరంతి. ఒక్కొక్కప్పుడు అతడు విషయభోగములనని తేనె తుంపరలకై వెంపరలాడుచు పరస్త్రీని గాని పరధనమును గాని అపహరించుటకు పూనుకుంటాడు. అప్పుడు రాజు చేత లేక ఆ ధనము యొక్క యజమాని చేత దెబ్బలు తిని ఘోర నరకము వంటి కారాగృహమున పడిపోవును. అందువలన ప్రవృత్తి మార్గములో నుండి లౌకిక వైదిక కర్మలను ఆచరించు జీవుడు సంసార దుఃఖములనే పొందుచుండునని జ్ఞానులు తెలుపుతూ ఉంటారు. ముక్తస్తతో యది బంధాద్దేవదత్త ఉపాక్షిణత్తి తస్మాదపి విష్ణుమిత్ర ఇత్యనవస్థితిః. క్వచిచ్చ శీతవాతాజనేకాధిదైవిక భౌతికాత్మీయానాం దశానాం ప్రతి నివారణే కల్పో దురంత చింతయా విషణ్ణాస్తే. క్వచిన్నిథో వ్యవహరన్ యత్కించిద్ధనమన్యేభ్యో వా కాకినికా మాత్రమప్యపహరం యత్కించిద్వా విద్వేషమేతి విత్తసాఠ్యాత్. ఏదేని ఒక విధముగా రాజుగారి చెర నుండి అతడు విముక్తుడైనను తాను అన్యాయముగా అపహరించిన స్త్రీని గాని ధనమును గాని దేవదత్తుడను మరి ఒక వ్యక్తి అతని నుండి లాక్కొంటాడు. వాటిని ఆ దేవదత్తుని నుండి విష్ణుమిత్రుడను ఇంకొకడు లాక్కుంటాడు. ఈ విధంగా భోగ్య వస్తువులు ఒకరి నుండి మరి ఒకరికి చేరుచునేయుండును. అప్పుడప్పుడు అతడు చలి గాలి ఎండమున్నకు ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతనలో మునిగిపోవును. ఆ వర్తకుడు ఎప్పుడైనను పరస్పరము ఇచ్చిపుచ్చుకొను వ్యవహారములో ఇతరుల నుండి ఒక పైసా గాని అంతకంటేను తక్కువ ధరమును గాని మోసముతో అపహరించును. అట్టి వంచన కారణముగా అతనికి ఇతరులతో వైరం ఏర్పడును. అధ్వన్యముష్మిన్నిమే ఉపసర్గాస్తథా సుఖ దుఃఖ రాగద్వేష భయాభిమాన ప్రమాదోన్మాద శోక మోహ లోభమాశ్చర్యేష్యావమాన క్షుత్పిపాసాధివ్యాధి జన్మ జరా మరణాదయ. పరీక్షణ్ మహారాజా, ఈ ప్రవృత్తి మార్గమునందు ఇంతవరకును పేర్కొనబడిన క్లేశములేగాక శుభదుఃఖములు రాగద్వేషములు భయము అభిమానము ప్రమాదము పొరపాటు ఉన్మాదము శోకమోహములు లోభము మాత్సర్యము ఈర్ష్య అవమానము ఆకలి దప్పులు ఆదివ్యాధులు జన్మము వార్ధక్యము మరణము మొదలగు పెక్కు క్లేశములు ఏర్పడును. క్వాపి దేవ మాయయా స్త్రియా భుజలతోపగూఢ ప్రస్కన్న వివేక విజ్ఞానో యద్విహార గృహారంభాకుల హృదయస్తదాశ్రయావసక్త సుతద్దుహితృకలత్ర భాషితావలోక విచేష్టితా భరతత్ హృదయ ఆత్మానమజితాత్మ అపారేంధే తమసి ప్రహిణోతి. ఇలా పెక్కు అనర్థములకు మూలమైన ప్రవృత్తి మార్గములో సంచరించు జీవుడు మాయయను స్త్రీ వ్యామోహములో పడి వివేకశూన్యుడవుతాడు. ఆ స్త్రీ కొరకై విహార భవనములు మొదలగు వాటిని నిర్మించుటలో చింతాగ్రస్తుడగును. ఇంకను ఆ స్త్రీ మూలముగా ఏర్పడిన పుత్రులు పుత్రికలు కోరండ్రు మొదలగు వారి మధుర వచనముల యందును చూపుల యందును చేష్టల యందును ఆసక్తుడవుతాడు. ఇట్లు చిత్తము సాంసారిక కర్మల యందు చిక్కుపడుటచే మనోనిగ్రహము లేని ఆ వ్యక్తి ఇంద్రియములకు దాసుడై అంధకారమయమైన నరకమునందు పడిపోతాడు. కదాచిదీశ్వరస్య భగవతో విష్ణోశ్చక్రాత్ పరమాన్ విధిద్విపరార్ధాపవర్గకాలోపలక్షణాత్ పరివర్తితేన వయసారంహసాహరత ఆ బ్రహ్మతృణస్తంభాదీనాం భూతానామనిమిషతో మిషతాం విత్రస్తహృదయస్తమేవేశ్వరం కాలచక్ర నిజాయుధం సాక్షాత్ భగవంతం యజ్ఞపురుషమనాదృత్య పాషండదేవతాః కంకగృధ్ర బకవట ప్రాయాః ఆయ సమయ పరిహృతాః సాంకేత్యేనాభిధత్తే. కాలచక్రము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం. అది పరమాణువు మొదలుకొని ద్విపరార్థ పర్యంతము క్షణము గడియ మొదలగు అవయములతో కూడి ఉన్నది. నిరంతరము అది తిరుగుచునేయుండును. దాని ప్రభావమున జీవులకు బాల్య యౌవనాది అవస్థలకు పరిణామము చెందుచుండును. ఆ కాలచక్రము బ్రహ్మ మొదలుకొని దృఢపర్యంతము సకల ప్రాణులను సంహరించుచునేయుండును. ఎవరునూ దాని వేగమును నిరోధింపజాలరు. దానికి భయపడుచున్నప్పటికీ కాలచక్రమే ఆయుధముగా గల యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధింపక మందబుద్ధి అయిన మనుష్యుడు పాషండుల వలలో చిక్కుపడును. రాబందులు గ్రద్దలు కొంగలు గువ్వలు
మొదలగు వాటితో సమానమైన క్షుద్రదేవతలను ఆశ్రయించును. వాటిని గూర్చి వేద విరుద్ధములైన అప్రమాణిక గ్రంథములే పేర్కొనుచున్నవి. యదా పాషండభిరాత్మవంచితైః తైరువంచితో బ్రహ్మకులం సమావసంస్తేషాం క్షీరముపనయనాదిశ్రౌతస్మార్తకర్మానుష్ఠానేన భగవతో యజ్ఞపురుషస్యారాధనమేవ తదరోచయన్ శూద్రకులం భజతే నికమాచారే శుద్ధితో యశ్చ మిథునీ భావః కుటుంబభరణం యథా వానరజాతే. తమను తామే మోసగించుకునుడు ఈ పాషండుల వలలో చిక్కుపడి ఈ మూర్ఖుడు వారిచే వంచితుడై దుఃఖముల పాలగును. అప్పుడు అతను సద్బ్రాహ్మణులను ఆశ్రయించును. కాని వారి ఉపనయనాది సంస్కారమును సౌతస్మార్త కర్మలు యజ్ఞపురుషుని ఆరాధన మొదలగు సదాచారములు అతనికి రుచింపవు. అందువలన అతడు వేద విరుద్ధములైన కర్మలనే ఆచరించు శూద్రులతో సహవాసము చేయును. వారు సహజంగా వానరుల వలె ఉదర పోషణ స్త్రీ సుఖములు ఎందే నిరతులయ్యుందురు. తత్రాపి నిరవరోధస్వైరేణ విహరన్నతికృణ కృపణ బుద్ధి అన్యోన్యముఖ నిరీక్షణాదినా గ్రామ్య కర్మణైవ విస్మృత కాలావధి. అతడు కూడా మూర్ఖుడు విశృంఖలముగా సంచరించుచు విషయభోగములలో తగులుకొని ఆసన్నముకు మృత్యువును కూడా గమనించడు. క్వచిద్రుమవదైః కాద్ధేషు గృహేషు రంస్యన్ యథా వానరస్సుతదారవత్సలో వ్యవాయక్షణః. ఏవమధ్వన్యవరుంధానో మృత్యుగజ భయాత్ తమసి గిరికందరప్రాయే క్వచిత్ శీతవాతాజ్జనేక దైవిక భౌతికాత్మీయానాం దుఃఖాదాం ప్రతినివారణే కల్పో దురంత విషయ విషన్న ఆస్తే. ఇంకను అతడు వృక్షములపై సంచరించుచుండెడు వానరుల వలె లౌకిక భోగ ఫలములని అనుభవించుచుండును. గృహముల యందలి స్త్రీ పుత్రాదులైన ఆసక్తుడై జీవిత పర్యంతము విషయభోగముల్లోనే గడుపుచుండును. ఈ విధంగా ప్రవృత్తి మార్గమున పడి సుఖదుఖములను అనుభవించుచున్న జీవుడు వ్యాధి అనడి పర్వత గుహయందు చిక్కుకొనును. అందే కనిపెట్టుకొనియున్న మృత్యువనడి ఏనుగునకు భయపడుచుండును. అప్పుడప్పుడు అతడు చలి గాలి ఎండమున్నగు ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతనలో మునిగిపోవును. క్వచిన్మిథో వ్యవహరన్ యత్కించిద్ధనం ఉపయాతి వితశాఠ్యేన క్వచిత్ క్షీణధనశ్చయాసనాశనాద్యుపభోగవిహీనో యావద ప్రతిలబ్ధమానో రథోపగతాదానే అవసితమతిస్తతస్తతోపమానాదీని జనాదభిలభతే. ఏవం విత్తవ్యతీశంగ విరుద్ధ వైరానుబంధోపి పూర్వవాసనయా మిత ఉద్వహత్యథాపవహతి. ఏతస్మిన్ సంసారాధ్వని నానా క్లేశోపసర్గబాధిత ఆపన్న విపన్నో యత్ర యస్తముఖమావేతరస్తత్ర విసృజ్య జాతం జాతముపాదాయ శోచన్ ముహ్యన్ బిభ్యద్ వివదన్ క్రందన్ సంహృష్యన్ గాయన్ సఖ్యన్ నక్ష్యమానః సాధు వర్జితో నైవ వర్తతేత్యాపి యత ఆరబ్ధ ఏష నరలోకసార్ధో యమధ్వనః పారముపదిశంతి. యదిదం యోగానుశాసనం న వా ఏతద్ అవరుంధతే యన్యస్తదండామునయ ఉపశమశీలా ఉపరతాత్మానః సమవగచ్చంతి. యదపి దిగిభజయినో యద్వినో ఏ వై రాజశ్చయ కింతు పరం నుధే శయీరన్నస్యామేవ మమేయమితి కృతవైరానుబంధాయాం విసృజ్య స్వయముపసంహృతా. ఒక్కొక్కప్పుడు పరస్పరము క్రయ విక్రయాది వ్యాపారములను నడుపుచు లోభ కారణముగా ఎటువారిని మోసగించి కొద్దిగా ధనమును సంపాదిస్తాడు. అప్పుడప్పుడు జీవుడు తన యొద్దనున్న ధనమంతయును కోల్పోవుట వలన పరుణుడుకు కానీ కూర్చునుడుకు కానీ భుజించుడుకు కానీ ఎట్టి వస్తువులను మిగలవు. అతడు తన అభీష్ట వస్తువులను సంపాదించుకున్నడుకు దొంగతనం మొదలగు పనులను చేయుటకును వెనకాడడు. ఫలితంగా అతడు అచ్చడచ్చడ ధనుల వలన అవమానం మొదలగు వాటికి గురి అవుతాడు. ఈ విధంగా ధనముపై ఆసక్తి కలిగి ఇతరులతో వైరభావమును పెంచుకుంటాడు. కానీ పూర్వవాసన ప్రభావం చేత వారితో వివాహాది సంబంధ బాంధవ్యములను కలుపుకొనుచుండును, మరల విడిచిపెట్టుచుండును. ఈ సంసార మార్గమునందు నడుచున్నట్టు జీవుడు అనేక క్లేశములను అనుభవిస్తూ ఉన్న ఈ మార్గమును విడిచిపెట్టడు. ఆపదలను కొని తెచ్చుకొనును, చనిపోయిన వారిని మర్చిపోను, కొత్త వారితో స్నేహం చేస్తాడు, ఇప్పుడైనను ఇతరుల కొరకు రోధిస్తాడు, ఇతరుల దుఃఖములను చూసి దుఃఖిస్తాడు, తనకు ఇష్టమైన వారితో విరోధం ఏర్పడునేమో అని చింతించు భయపడుతూ ఉంటాడు, కొందరితో పోట్లాడుతూ ఉంటాడు, ఆపదలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సంతోషంతో పాటలు పాడుకుంటాడు. సత్పురుషులు ఎవరునూ ఇతనిని తన దగ్గరకు రానియరు. ఇట్టి ప్రవర్తన జన్మజన్మలలో కొనసాగుతూనే ఉండును.
తన జీవిత లక్ష్యమైన పరమాత్మను ఈ జీవుడు ఎన్నడూ చేరుకొనడు. ఎన్ని యోగశాస్త్రములను అధ్యయనములు వచ్చి సాధన చేసినను ఈ జీవులు పరమాత్మను చేరలేరు. నానావిధ లౌకిక కార్యములన్నింటినీ త్యజించి నివృత్తిపరాయణులై జితేంద్రియులైన మునులు మాత్రమే భగవంతుని చేరగలరు. దిగ్గజములను జయించిన వారును గొప్ప గొప్ప యజ్ఞములను అనుష్ఠించిన వారును అయిన రాజర్షులు కూడా ఆ పరమ పదమును పొందలేరు. వారు యుద్ధభూమినందు శత్రువులను ఎదిరించి ప్రాణులను కోల్పోవచ్చుందురు, లేదా యుద్ధములో జయించి సంపాదించిన రాజ్యము నాది అనే అభిమానంతో విరవీగుతూ ఉంటారు. వారు కూడా ఆ భూమి యందే తమ శరీరములను వదిలి పరలోకములను చేరుకుంటారు, కానీ ఈ సంసారం ఎన్నడను దాటలేరు. కర్మవల్లీమవలంబ్య తత ఆపద కథం చిన్నరకాద్ విముక్త పునరప్యేవం సంసారాధ్వని వర్తమానో నరలోకసార్థముపయాతి ఏవముపరిగతోపి. ప్రారబ్ధ కర్మలన్నిటి తీగలను ఆశ్రయించి జీవుడు ఏదేని ఒక విధముగా ఈ ఆపదల నుండి కానీ నరకయాతనల నుండి కానీ ముక్తుడు కావచ్చును. కానీ మరల అతడు ఈ విధమైన సంసార మార్గం నందే సంచరించుచు జీవ సమూహంలో కలిసిపోవును. పుణ్యకర్మల ఫలితంగా స్వర్గాది లోకములను పొందియున్నవారు కూడా ఆ పుణ్యము క్షీణించినంతనే ఈ మత్స్యలోకమును మరల జన్మింపవలసింది. తస్యనుపగాయంతే ఆర్షవస్యేహ రాజర్ష్యేర్మనసాపి మహాత్మనః నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మతః యో దుస్త్యజాన్ దారసుతాన్ సురుద్రాజ్యం హృది స్పృశః జహౌజువైవ మలవదుత్తమ శ్లోకలాలసః యో దుస్త్యజాం క్షితిసుతస్వజనార్థదారాం ప్రాచ్యాం శ్రియం సురవరైః సదయావలోకాం నైఛన్ నృపస్తదుదితం మహతాం మధుద్విటు సేమానురక్త మనసామభవోపి ఫల్గు యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యం మృగత్వమపి యః సముదాజహార. పరీక్షిత్ మహారాజా, రాజర్షి అయిన భరతుని విషయంలో పండితులు ఈ విధంగా పలుకుతూ ఉంటారు. గరుత్మంతుని వేగమును ఒక ఈగ అందుకొనట్లు మహాత్ముడు రాజర్షియకు భరతుని యొక్క మార్గమును ఇతర రాజులెవ్వరునూ మనసు చేతను అందుకొనగలరయ్యా. పరమపురుషుడైన శ్రీహరి యందే అనురక్తుడైన భరతుడు తనకు అత్యంత ప్రియమైన భార్యాపుత్రులను మిత్రులను కడుపు రాజ్యమును యవ్వన దశలోనే మలము వలె త్యజించాడు. ఇతరులకు ఇట్టి త్యాగము చేయుట అసాధ్యం కదా. భరతుడు సామాన్య మానవులకు త్యజింపశక్యము గాని భూమి, భార్య, పుత్రులు, స్వజనులు, సంపదలు మొదలగు వాటిని త్యజించాడు. దేవతలు కూడా నిరంతరము కోరుకొనుచుండెడి లక్ష్మిని సైతము అతడు కోరుకొనలేదు. కానీ లక్ష్మీదేవియే అతనిపై తన దయాదృష్టిని ప్రసరింపజేయుచుండెను. ఈ స్వభావం భరతునకు తగినట్టిదే. ఏలయన మహాత్ముల యొక్క చిత్తములు ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని యందే అనురక్తమై ఉండును. అట్టి వారి దృష్టిలో మోక్ష పదవి కూడా అల్పమైనదే. శ్రీమన్నారాయణుడు ధర్మరక్షకుడు. ధర్మానుష్ఠానము ద్వారా యోగ సాధన ద్వారా ఆ ప్రభువు లభ్యుడు. సాంఖ్యశాస్త్రము ఆ ప్రభువునే ప్రతిపాదించుచున్నది. ఆయన ప్రకృతికి అధీశ్వరుడు, యజ్ఞమూర్తి, సర్వాంతర్యామి. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను అని జడభరతుడు తన జింక శరీరము త్యజించు సమయమును కూడా ముక్తకంఠముతో ప్రార్థించెను. యైదం భాగవత సభాజీవితావతాత గుణకర్మణో రాజర్షే భరతస్యానుచరితం స్వశ్చయనమాయుష్యం ధన్యం యశస్యం స్వర్గ్యాపవర్గ్యం వానుశృణోత్యాఖ్యాస్యతి అభినందతి చ సర్వా ఏవాశిష ఆత్మన ఆశాస్తేన కాంచన పరతైతి. పరీక్షిత్ మహారాజా, భగవద్భక్తులు భరతుని యొక్క పవిత్ర గుణములను కర్మలను ప్రశంసించుచుందురు. శుభప్రదమైన ఆయన వృత్తాంతము ఆయువును సంపదలను వృద్ధి చేయునట్టిది. లోకమున కీర్తి ప్రతిష్టలను పెంపొందించుచు కడకు స్వర్గమును మోక్షమును కూడా ప్రాప్తింపజేయును. ఆయన చరిత్రము వినువారికి, వినిపించెడి వారికి, అభినందించు వారికి నీ కోరికలు అన్నియును సిద్ధింపజేయును. కనుక వారు ఇతరులను ఏ వస్తువుల కొరకు కూడా యాచింపబని పనే లేదు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్దశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.